హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంధ్య రాణి, క్లినికల్ సైకాలజిస్ట్. రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీ నా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారంటే, నాకు నిద్ర రావట్లేదు, ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని అడుగుతున్నారు. సో మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఇన్సోమ్నియా ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే, దానికి హార్మోనల్ చేంజెస్, ఫిజికల్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వల్ల కూడా మీకు నిద్ర రాకపోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, మీరు టైంకి సరిగ్గా తినకోకుండడం వల్ల విటమిన్స్ కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ ఇట్లాంటివి మీరు పెంచుకోకుండా ఉండడం వల్ల నిద్ర అనేది రాకుండా అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, చిన్న చిన్న విషయాలకి మీరు ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం, ఎవరేమైనా అంటే ఏడ్ చేయడం, తొందరగా రియాక్ట్ అవ్వడం, మీరు మానసికంగా చాలా డిప్రెషన్గా ఉండడం, యాన్షియస్గా ఉండడం, ఆందోళన, నిరాశ ఇట్లాంటివన్నీ చేస్తే మీకు నిద్ర అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. అండ్ ఓవర్ థింకింగ్ అసలు చేయకూడదు. అండ్ మీరు హెల్త్ కూడా చాలా వరకు మెయింటైన్ చేసుకోవాలి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను, అవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు పడుకునే ముందు పాలు తాగడం మంచిది. పాలు తాగడం వల్ల మీకు నిద్ర అనేది పడుతుంది. అండ్ మీ బెడ్ మీకు కంఫర్టబుల్గా ఉంచుకోండి. మీకు బెడ్షీట్ అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదని చూసి మీకు అనుకూల రకంగా ఉన్న బెడ్ రెడీ చేసుకొని పడుకోండి. అండ్ లైట్ వేసుకోకుండా బెడ్ లైట్ వేసుకొని, లో వోల్టేజ్ బెడ్ లైట్ వేసుకొని పడుకోవడం మంచిది. అండ్ మీరు ఫ్రూట్స్, జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి. రోజు ఒక కోకోనట్ వాటర్ తాగండి, చాలా మంచిది. అండ్ మీకు ఉమ్ము నీరు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ట్రిమెస్టర్లో హెల్త్ ఆల్రెడీ అందరికీ అప్సెట్ ఉంటుంది కాబట్టి మీకు నిద్ర సరిగా పట్టకపోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ మీరు ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర కోసం సపరేట్ మెడికేషన్స్ వేసుకోవడం అంత సేఫ్ కాదు. కాబట్టి మీరు నిద్ర అనేది సరిగా పట్టట్లేదంటే తొందరగా మీరు జాగ్రత్త పడడం మంచిది. ఓకే. అండ్ ఇంకా మీకు ఎంత ట్రై చేసినా మీకు నిద్ర రావట్లేదు అన్నప్పుడు మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.